ఇప్పటికీ కులగణన అన్నాడు, 42% రిజర్వేషన్ అన్నాడు, బీసీలను మోసం చేసిండు. రైతులకు రుణమాఫీ అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు, వాళ్ళని మోసం చేసిండు. రైతు కూలీలు 12,000 ఇస్తా అన్నాడు, మరి ఇలా వాళ్ళకు మోసం చేసిండు. ఆడబిడ్డలు 25,000 ఇస్తా అన్నాడు, మిమ్మల్ని మోసం చేసిండు. పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, లగ్గం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు. ఆఖరికి ఈరోజు ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు రైతులు. ఇప్పటి వరకు ఈ 420 రోజుల 420 పాలనలో 430 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది. అది మాత్రమే కాదు, ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, విదేశాలకు పోవాలి, ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, నీటులు, గత పెద్ద పెద్ద పరీక్షలలో పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడిపస్తలేదు. ఇప్పటికీ 56 మంది పిల్లలు, 56 మంది బంగారు లాంటి పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది. అంటే ఎంత దరిద్రంగా, ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, దానికి ఇప్పుడేం తొందర లేదు. కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే, ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది. నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది. నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటికి పోయి, నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన బండిని తీసవి ఆ బ్యాంకు ముంగట్నే కాలబెట్టి నిరసన చెప్పిండు. మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకుకు పోయిండు, తిరిగి తిరిగి బేజారయ్యి ఆఖరికి బ్యాంకులోనే ఎండ్రిని దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే, వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి తిరిగి బేజారయ్యి ఇక రుణమాఫీ కాదు, రైతు బంధు రాదు, ఈ దరిద్రంతో, ఈ దరిద్రపు పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక దిక్కు రైతులు, ఇంకో దిక్కు నేత కార్మికులు, ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు, ఆఖరికి నిన్న ఇయ్యాల మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, దయచేసి మళ్ళీ మోసపోవద్దు. 15,000 అని చెప్పిండా లేదా రైతు బంధు, ఇప్పుడు మళ్ళీ 12,000 అని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు. మీరు యాది పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే. ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు 7,600 కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసిన పైసలు దాదాపుగా 6 నెలల తర్వాత పార్లమెంట్లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు, గవే కేసీఆర్ గారు కూడబెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళీ వేసిండు. తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు, మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం, అరెకరం, ఎకరం బావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది ₹1-2 కాదు. ఆనాడు యాసంగి 2023లో 2,500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు
7,500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2,500. అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలు ఉంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు. అవ్వ అంటారు, అయ్యా అంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు.